ఈరోజు మనం ఆరుడు పదాలు, ఆరుడు లక్షణాలు ఏ విధంగా మనం చెక్ చేయాలని చెప్పి చూసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ ఆరుడాలు ఎందుకు తీసుకుంటామంటే ఆరుడు లగ్నం అనగానే మనకి ఎప్పుడైనా సరే అది మనిషి యొక్క మనస్సుకి ఎక్కువ ప్రాధాన్యం తీసుకుంటుంది. ఇప్పుడు మనకి జన్మ లగ్నం సూర్యోదయం ఎలాగ ఉంటుందో అంటే భౌతిక జీవనానికి ఈ ఆరుడు లగ్నం అనేది మనిషి యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఏ నిర్ణయం తీసుకొని ఏ పని చేయాలన్నా కూడా ఆ నిర్ణయం చేయడానికి అది మంచి అయినా సరే చెడైనా సరే లేకపోతే ఆ పని చేయకపోవడానికి కూడా కారణం మనస్సే. అంటే ఏ ఏ పనులు మనం చేయగలుగుతున్నాం అంటే ఇష్టంగా చేయగలుగుతున్నాం, ఏ ఏ పనుల మీద మనకు విముఖత అనేది కలిగి ఉంది. దీనికి కూడా కారణం ఏంటంటే ముందు మనిషికి మనస్సు కారణం అవుతుంది. ఈ మనస్సుని మనం చెక్ చేయాలి జాతక చక్రంలో అంటే జనరల్ గా చూసుకుంటే ఒక చంద్రుడు తీసుకుంటాం, లేకపోతే ఫోర్త్ హౌస్ లాటని తీసుకుంటాం. ఇంకా మనం డీప్గా వెళ్ళాము, జన్మ తిథినాథుని కూడా మనం జలతత్వం కాబట్టి మానసికంగా తీసుకుంటాం. అట్లా కాకుండా ఒక జాతకం చక్రం చూడంగానే మనం వాళ్ళు ఏ ఏ పనుల మీద ఉత్సాహం కలిగి ఉంది మానసికంగా, ఏ ఏ విషయాల్లో వీళ్ళు మానసికంగా క్రియేటివిటీనెస్ ఉంది, ఏ ఏ విషయాల్లో విముఖత కలిగి ఉంది, ఇది కూడా మనం చెక్ చేయాలనుకోండి డీప్గా. ఈ ఆరుడు లగ్నాలు ఆరుడు పదాలు అనేది చాలా important. అలాగే ఉపపద లగ్నం. ఉపపద లగ్నాన్ని మనం ఎందుకు తీసుకుంటాం అంటే ఇది కూడా మానసికమే వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఉపపద లగ్నం ఆరు ద్వితీయం ఎక్కువగా మనం మ్యారేజ్ ప్రిడిక్షన్లో యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు ఉపపద లగ్నం ద్వితీయంలో ఏమన్నా గ్రహాలు అశుభ గ్రహాలు పడ్డాయి అనుకోండి, లేదా లగ్నంలో అశుభ గ్రహాలు పడ్డాయి యూఎల్ అంటాం. దీనికి ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ మీద మ్యారేజ్ లైఫ్ మీద ఒక రకమైన విముఖత అనేది ఒక అంతర్లీనంగా ఉంటుంది అని ఆ గ్రహాలు అపోజిషన్ చేస్తూ ఉంటాయి. వీళ్ళకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకో ఇమీడియట్లీ వాళ్ళు డైవర్స్ అనడం విడిపోవటం ఇలాంటివి జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ జాతకంలో ఒక సిస్టమ్ అనేది రన్ అయి ఉంటుంది. అవకాశం దొరికితే విడిపోవడానికి ఆ గ్రహాలు ఏంటంటే సపోర్ట్ చేస్తుంటాయి, అశుభ గ్రహాలు. శుభగ్రహాలు కూర్చున్నాయి అనుకోండి ఇన్ కేసు ఒకవేళ సిచ్యువేషన్ వచ్చినా కూడా విడిపోవటానికి అవి ఇది సుముఖత అయితే చూపించవు, ఆలోచింపజేస్తే కలిసి ఉండటానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయని చెప్పి తీసుకెళ్తాయి, జ్ఞానాన్ని ఇస్తాయి. ఉపపద లగ్నం అనేది మనకి ఎందుకు తీసుకుంటామంటే ఒక వివాహానికి సంబంధించి ఒక పర్సన్కి సైకలాజికల్ గా అతను ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాడని కూడా చెప్పి. ఉపపద లగ్నం ద్వితీయంలో కానీ లగ్నంలో కానీ అశుభ గ్రహాలు కూర్చున్నాయి అనుకోండి, ఇంకోటి కూడా చెప్పొచ్చు మనం, వీళ్ళు సైకలాజికల్ గా సరైన స్థితిలోకి రాలేరు కాబట్టి వివాహాలు లేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కరు 30 35 వివాహాలు అవ్వట్లేదు అనుకోండి, సరైన నిర్ణయం తీసుకోవట్లేదు. సరైన నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే ఉపపాద లగ్నం, లగ్నం ద్వితీయం, అశుభ గ్రహాలు చూడటం కానీ స్థితి పొందటం కానీ జరిగి ఉండాలి. దానివల్ల కూడా వీళ్ళు మానసికంగా ఏంటంటే చాలా రకాల భయాలు ఉంటాయి, నేను సెటిల్ అవ్వలేదని, నాకు అది లేదని, లేకపోతే వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హస్బెండ్ ఎలా ఉండాలి అలా ఉండాలి. ఇలాంటి 100 రకాల సిస్టమ్స్ లో వీళ్ళు ఏంటంటే వివాహం చేసుకునేదానికి వివాహ వయసు అయిపోతుంది, ఒక 35 దగ్గరికి వచ్చేస్తారంట. రీజన్ ఏంటంటే ఉపపద లగ్నం అనేది క్రూషియల్ గా బాగా పనిచేస్తుంది అని. ఇది మనసే మళ్ళీ. రోజులు మనం లగ్నాలతో ఎన్ని పనులు చేస్తుంటామో ఈ లగ్నాలతో చేసే పనుల్ని ఆరుడ పదాలు ఆరుడ లగ్నాలు ఉపపద లగ్నాలు ఏంటంటే కంట్రోల్ చేస్తాయి. చేయొచ్చు నేను పని, లేదు ఆ పని వదిలేయచ్చు, ఆ పని మీద 100 అనుమానాలతో అసలు చేయకపోవచ్చు, సగం చేసి మధ్యలో కూడా వదిలేయచ్చు. ఇదంతా ఏంటంటే ఈ ఆరుడు పదాలు ఆరుడు లగ్నాలు డిసైడ్ చేస్తాయి వాళ్ళ లైఫ్. ఇది కూడా మీకు ఏంటంటే ఒక పర్సన్కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఉపయోగం. అతను ఏ మానసిక స్థితి ఎక్కడ ఎందుకు కలిగి ఉన్నాడు, ఇదంతా మనస్సే. ఆరుడు అనగానే మనస్సు, అర్థమైందండి? ఈ మనస్సును బట్టే మానసిక నిర్ణయాలు ఉంటాయి, ఆ నిర్ణయాలు బట్టి చేసే పనులు ఉంటాయి. దీన్ని మనం ఆరుడ లగ్నాలు ఆరుడు పదాలతో చూసుకుంటాం. ఇది ఆరుడు పదాలు కూడా మనకి వాస్తవంగా చూసుకున్నాం అనుకోండి పరాశరి యొక్క ఒక రకమైన భావోద్భావ సిద్ధాంతమే. కాకపోతే కొన్ని వాటికి విశేష ఆరుడాలు అని చెప్పేసి తీసుకొచ్చారు.
అర్థమైందా? ఇప్పుడు ఇది చూద్దాం మనం. ఇప్పుడు మనకి జాతక చక్రంలో 9 మేష లగ్నం అయింది. మేష లగ్నం అనగానే మీకు అందరూ తెలిసిందే కాబట్టి కుజుడు అది. ఇన్ కేసు కుజుడు ఈ రెండో ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, మార్స్. ఈ మార్స్ రెండో ఇంట్లో కూర్చున్నాడంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? లగ్నం నుంచి రెండు భాగాలు కదిలింది కాబట్టి ఇక్కడి నుంచి రెండు భాగాల్లో ఆరుడు లగ్నం పడుతుంది. వేయాలి. అంటే లగ్నాధిపతి కుజుడు కదా, ఎక్కడ ప్లేస్ అయ్యాడు? సెకండ్ హౌస్ లో ప్లేస్ అయ్యాడు. సెకండ్ హౌస్ లో ప్లేస్ అయినప్పుడు అక్కడి నుంచి రెండు పదాలు ఆరుడు లగ్నం అయింది. అంటే అక్కడి నుంచి అన్ని భావాలు అని. లేదు ఇన్ కేసు ఇదే కుజుడు మనకి ఈ కుజుడు ఎప్పుడు కూర్చున్నాడు అనుకోండి మనకి, ఇక్కడ ఒకటి రెండు మూడు స్థానాలకు వచ్చాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒకటి రెండు మూడు స్థానాల్లో మళ్ళీ ఆరుడు లగ్నం పడుతుంది. అంటే ఒక భావం అధిపతి ఎక్కడైతే ప్లేస్ అయ్యాడో అక్కడి నుంచి ఆ భావంలో ఆరుడు లగ్నం పడుతుంది అని. అలాగే ఇన్ కేసు 5లో ప్లేస్ అయ్యాడు మార్స్, ఇక్కడి నుంచి 5 అవుతుంది. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఐదు ఆరుడు లగ్నం. సారీ, 6లో ప్లేస్ అయితే 6 అవుతుంది కదా. అంతే, ఇక్కడ ప్లేస్ అయ్యాడు మార్స్. ఇన్ కేసు ఇప్పుడు ఆరుడు లగ్నం ఏమవుతుంది? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఇది అవుతుంది. 9 అవుతుంది ఆరుడు లగ్నం. లేదు 9లో ప్లేస్ అయ్యాడు మార్స్, ఈసారి ఆరుడు లగ్నం పంచమయ్యేది ఇక్కడి నుంచి 9, 7, 8, 9. అంటే ఏ భావంలో ప్లేస్ అయింది లగ్నాధిపతి, అక్కడి నుంచి అన్ని భావాలు అనేది ఈ ఆరుడు పదాలు. ఇప్పుడు ఇన్ కేసు మార్స్ 8వ ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, మనకు ఆరుడు లగ్నం అంటే మళ్ళీ 8 అయింది ఇక్కడ. ఇది ఏఎల్ అయింది, అక్కడి నుంచి 8 వస్తాను. లేదు, మార్స్ మనకి 11వ ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, ఇక్కడి నుంచి మళ్ళీ 11 ఆరుడు లగ్నం 9 అయింది. ఇక్కడ లగ్నం నుంచి 11, మళ్ళీ లెక్క పెట్టుకుంటే ఇక్కడికి 10, 11 ఆరుడు లగ్నం ఏమైతే మళ్ళీ 9 అవుతుంది. అంటే ఒక లగ్నాధిపతి తన స్థానం నుంచి ఎన్ని స్థానాల తర్వాత అయితే కదిలాడో అక్కడి నుంచి అన్ని స్థానాల తర్వాత ఆరుడు లగ్నం అయింది. ఇప్పుడు ఇన్ కేసు మనకి ఇదే కుజుడు 12లో కూర్చున్నాడు, ఇక్కడి నుంచి 12 మనకు ఆరుడు లగ్నం అయింది. అంటే 8లో కూర్చుంటే 8 నుంచి 8, లేదా 6లో కూర్చున్నాడు మార్సు, ఇక్కడి నుంచి మళ్ళీ ఆరు, ఆరు భావాలు 11 ఆరుడు లగ్నం అయింది. ఎప్పుడైనా సరే రెండులో కూర్చుంటే రెండు నుంచి అక్కడి నుంచి రెండో భావం ఆరుడు లగ్నం, మూడులో కూర్చుంటే ఇది మార్స్, రెండులో కూర్చుంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఆరుడు లగ్నం, మూడులో కూర్చుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరుడు లగ్నం, 5లో కూర్చుంటే 5 నుంచి 5 9 ఆరుడు లగ్నం, 9లో కూర్చుంటే 9 నుంచి 9 5 ఆరుడు లగ్నం, 6లో కూర్చుంటే 6 నుంచి 6 భావాల తర్వాత ఆరుడు లగ్నం, 8లో కూర్చుంటే 8 నుంచి 8 భావాల తర్వాత ఆరుడు లగ్నం, 12లో కూర్చుంటే 12 నుంచి 12 భావాలు ఆరుడు లగ్నం, 11లో కూర్చుంటే 11 నుంచి 11 మళ్ళీ ఆరుడు లగ్నం. ఇట్లాగా ఆరుడ లగ్నం అనేది మనం చూస్తాం. ఇదంతా ఏంటంటే మనకి సామాన్యం అంటాం. అంటే గ్రహం ఎక్కడి నుంచి కూర్చొని అక్కడికి వెళ్తే ఆ భావం అనేది ఆరుడు లగ్నం అది, ఇది సామాన్యం. దీంట్లో మనకి కొన్ని విశేషాలు కూడా ఉంటాయి. ఈ విశేషాలు ఏంటో చూద్దాం మనం.
ఇప్పుడు లగ్నాధిపతి లగ్నంలోనూ కూర్చున్నాడు అనుకోండి. లగ్నాధిపతి లగ్నంలో కూర్చుంటే ఇక్కడి నుంచి దశమం ఆరుడు లగ్నం అవుతుంది. ఇది విశేషం. ఇది గుర్తుపెట్టుకో. ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే ఆ భావం నుంచి దశమ భావం అనేది ఆరుడ లగ్నం అవుతుంది, లేదా ఆరుడు పదం కూడా అంటాం దీన్ని. అర్థమైందా? ఇంకా రెండోది మనం చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు లగ్నాధిపతి సప్తమంలో కూర్చున్నాడు. అంటే ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడి నుంచి పదవ భావం ఆరుడ లగ్నం అవుతుంది. ఇది ఏఎల్ అవుతుంది. లగ్నాధిపతి సెవెంత్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఏఎల్ పదో ఇంట్లో ఉంటుంది. పదో ఇల్లు అంటే ఇది కాదు, ఇటు సెవెంత్ వస్తుంది, ఫోర్. సారీ, ఇది అవుతుంది ఏఎల్. అంటే అక్కడి నుంచి ఫోర్ అంటే లగ్నాత్తు పదో ఇల్లు అవుతుంది. లగ్నాధిపతి లగ్నంలో కూర్చున్నా, లగ్నాధిపతి ఏడులో కూర్చున్నా, పదో ఇల్లు అనేది ఆరుడో. అర్థం లేదు. లగ్నాధిపతి నాలుగులో కూర్చున్నాడు. ఈ నాలుగే ఆరోడు లగ్నం అవుతుంది. ఈ విశేషాలు ఇంకా చాలా మంది చాలా రకాల విశేషాలు చెప్పారు. ఇవేంటంటే మెయిన్ విశేషాలుగా మనం తీసుకుంటాం. లగ్నాధిపతి లగ్నాత్తు చతుర్థంలో కూర్చుంటే, ఇలా లగ్నాత్తు ఈ చతుర్థమే మనకేంటి ఆటోమేటిక్ గా ఆరుడు లగ్నం. లేదు, లగ్నాధిపతి లగ్నంలో కూర్చున్నాడు, లగ్నాత్తు పదో భావం ఆరుడు. లేదా లగ్నాత్తు సప్తమంలో కూర్చున్నాడు, మళ్ళీ ఇది లగ్నాత్తు పదో భావం ఆరుడు. ఇక్కడ సప్తమం అనగానే ఇక్కడి నుంచి చతుర్థంలోకి వెళ్ళాడు అని. యాక్చువల్గా లగ్నంలో కూర్చుంటే లగ్నం నుంచి దశమంలోకి వెళ్ళాడు అని. లగ్నాధిపతి చతుర్థంలో కూర్చుంటే లగ్నాధిపతి చతుర్థం అంటే ఆ భావాధిపతి అభావమే ఆరుడు అవుతుంది అని. ఇదంతా ఏంటంటే విశేషాలు అంటాం మనం ఆరుడు పదాలు. ఇవి కూడా మనం చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ ఏంటంటే మనకి అన్ని భావాలకు వస్తుంది. ఇప్పుడు ద్వితీయాధిపతి శుక్రుడు అనుకోండి. ద్వితీయాధిపతి శుక్రుడు ఈ భావంలోనే కూర్చున్నాడు. ఇప్పుడేంటి ఆ భావాధిపతి ఆ భావంలో కూర్చుంటే అక్కడి నుంచి పదవ భావం ఏమవుతుంది, ఆరుడ ద్వితీయం ఏ2 అవుతుంది. లేదు, ఈ ద్వితీయాధిపతి తన భావం నుంచి సప్తంలోకి వచ్చాడు అనుకోండి. సప్తంలోకి వస్తే ఏమవుతుంది, మనకి ఆ భావం నుంచి మళ్ళీ దశమం ఆరుడం అవుతుంది, మళ్ళీ ఇదే ఏ2 అవుతుంది. లేదు, చతుర్థాధిపతి తన భావం నుంచి చతుర్థంలోకి వెళ్ళాడు అనుకోండి ఇక్కడ, అప్పుడు చతుర్థం ఏ2 అవుతుంది. ఇంకా మిగతా అంతా ఓన్ రూల్సే. ఈ భావాధిపతి ద్వితీయంలోకి వెళ్ళాడు, అక్కడి నుంచి ద్వితీయం, తృతీయంలోకి వెళ్ళాడు, అక్కడి నుంచి తృతీయం, పంచమంలోకి వెళ్ళాడు, అక్కడి నుంచి పంచమం. అర్థనా? ఆరో భావంలోకి వెళ్ళాడు తన భావం నుంచి, ఆ భావం నుంచి ఆరో భావం. ఇట్లాగా ప్రతిదీ ఏంటంటే ఆరుడు పదాలు అంటాం. ఏ2 కానీ ఏ3 కానీ ఏ4 కానీ ఇలాగ. ఇప్పుడు మెర్కరీ ఇక్కడ ఈ భావాధిపతి, ఈ భావంలో కూర్చుంటే ఇది ఏ3 అయింది. లేదు, ఈ భావాధిపతి ఈ భావంలో కూర్చున్నాడు అనుకోండి, రెండో భావంలోకి, ఇక్కడి నుంచి ఏ3 ఇది అయింది. ఇదే మెర్కరీ ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఈ భావం నుంచి చూసుకుంటే మూడు భావాలు అనుకో, ఇక్కడి నుంచి ఒకటి రెండు మూడు ఏ3 అవుతుంది. ఇప్పుడు ఇతను కూడా సిక్స్ లాట్ వెళ్ళి పంచమంలో కూర్చున్నాడు అంటే తన స్థానం నుంచి 12వ భావంలో కూర్చున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి 12వ భావం ఇది ఏ6 అయింది. ఇది ఆరుడు పదాలు అంటాం మనం. ఇప్పుడు ఏ2 ఏ3 ఏ4 అంటే ద్వితీయ భావం, తృతీయ భావం, చతుర్థ భావం, పంచమం, ఇలాగ ద్వాదశ భావాలకి ద్వాదశాలు ఉంటాయి. ఇప్పుడు ద్వాదశ భావానికి మనం ఏంటంటే ఉపపద లగ్నం అంటాం. ఏ12 అనం ఎక్కువగా యుఎల్ అంటాం ఉపపద లగ్నం అని. ఇప్పుడు గురుడు ఇక్కడ వాస్తవంగా ఈ జూపిటర్ ఆ స్థానంలో కూర్చున్నాడు అనుకోండి 12వ భావాధిపతి, ఇక్కడి నుంచి 10వ భావం అనేది యుఎల్ అవుతుంది. ఆ భావాధిపతి ఆ భావంలో కూర్చుంటే ఇందా చెప్పుకున్నట్టు లగ్నాధిపతి లగ్నంలో కూర్చుంటే అక్కడి నుంచి దశమం అవుతుంది. లేదు, ఈ జూపిటర్ ఎక్కడ కూర్చున్నాడు, తన భావం నుంచి సప్తంలోకి,
ఇది కూడా డిఫాల్ట్ గా ఆ భావం నుంచి దశమే, ఇక్కడి నుంచి చతుర్థం అవుతుంది, యూఎల్ ఇదే అవుతుంది మరి. ఇవన్నీ ఏంటంటే బేసిక్ రూల్స్. కొన్ని ఏమో విశేషాలు ఉన్నాయి. ఎలాగుండే విశేషాలు, ఆ భావాధిపతి ఆ భావంలో కానీ, ఆ భావాధిపతి ఆ భావాత లగ్నంలో కానీ కూర్చున్నప్పుడు ఆ భావం నుంచి దశమ భావం అనేది మనకి ఆరుడు పదం కానీ ఆరుడు లగ్నం కానీ అవుతుంది. ఈ భావాధిపతి ఇక్కడే కూర్చున్నాడంటే అక్కడి నుంచి పదో భావం యూఎల్ ఇదే. ఆ తర్వాత నెలకి 9 లక్షలు ఇదే వచ్చేది నాకని. భావాధిపతి ఆ భావం నుంచి సప్తమంలో కూర్చున్నాడంటే, 20 మ్యూట్లో పెట్టండి. నాకు నెలకి 9-10 లక్షలు. ఆ భావాధిపతి ఆ భావం నుంచి సప్తమంలో కూర్చున్నాడంటే ఈ భావం నుంచి చతుర్థం యూఎల్ అవుతుంది, కానీ ఈ భావం నుంచి చూసుకుంటే అది దశమం అవుతుంది. ఇట్లా మీరు ఎప్పుడైనా సరే భావాధిపతి మనం తీసుకుంటే ఆ భావం నుంచి ఎన్నో భావం ఆరుడం అవుతుంది. విశేషాలు లగ్నానికి, సప్తమానికి, చతుర్థానికి, ఇది మూడింటికి ఇచ్చారు. అలాగే ఇప్పుడు దశమాధిపతి, దశమాధిపతి తీసుకున్నాం అనుకోండి, దశమాధిపతి కూడా మనం విశేషం తీసుకుంటాం. ఎందుకంటే మనకు విశేషాలు ఎప్పుడైనా సరే ఒకటో భావానికి, నాలుగో భావానికి, ఏడో భావానికి, పదో భావానికి మాత్రమే విశేషాలు తీసుకుంటాం. ఇప్పుడు మార్స్ ఇక్కడ పదో భావంలో కూర్చున్నాడు అనుకోండి, ఏ భావాధిపతి దశమంలో కూర్చుంటే ఆ భావం నుంచి సప్తమం ఆరుడు లగ్నం కానీ ఆరుడు పదం కానీ అవుతుంది. అంటే ఏంటి, లగ్నాత్ చతుర్థం అండి, లగ్నాత్ చతుర్థం. ఎందుకంటే దశమంలో కూర్చుంది ఒక భావం, అక్కడి నుంచి సప్తమం అయింది. ఇది విశేషాలు ఒకసారి చెప్తాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. విశేషాలని మనకేంటంటే ఎక్కువగా చాలా మంది డిస్టర్బ్ చేసిన కేంద్రాల వరకు విశేషాలు ఇచ్చారు. ఇప్పుడు ద్వితీయంలో పడింది ఏది భావాధిపతి అని, ఆ భావం నుంచి అక్కడి నుంచి మళ్ళీ ద్వితీయం, తృతీయంలో పడింది మళ్ళీ అక్కడి నుంచి తృతీయం, పంచమంలో పడింది అక్కడి నుంచి పంచమం, షష్టమంలో పడింది అక్కడి నుంచి షష్టమంలో, అలాగే అష్టమంలో పడింది అక్కడి నుంచి అష్టమం, నవమంలో పడింది అక్కడి నుంచి నవమం, ఏకాదశంలో పడింది అక్కడి నుంచి ఏకాదశం, ద్వాదశంలో పడింది అక్కడి నుంచి ద్వాదశం. ఇవి సామాన్యంగా మనం ఆరుడాలు తీసుకుంటాం. ఒక్క కేంద్రాలకు మాత్రం విశేషం తీసుకుంటాం. కేంద్రం ఎలాగా, లగ్నాధిపతి లగ్నంలో కూర్చున్నాడు ఒకటిలో, ఇక్కడి నుంచి పదవ భావం ఆరుడ లగ్నం అవుతుంది లగ్నాత్. లేకపోతే లగ్నాధిపతి చతుర్థంలోనూ కూర్చున్నాడు, ఆ చతుర్థమే ఆరుడ లగ్నం అవుతుంది. రెండో రోజు ఏ భావాధిపతి అయినా తన భావం నుంచి సప్తమంలో కూర్చున్నాడు, మళ్ళీ ఏమవుతుంది, లగ్నాత్ మనకి పదో భావమే అవుతుంది. అది సప్తమంలో కూర్చున్న గ్రహం ఏమవుతుంది, అక్కడి నుంచి చతుర్థంలోకి ఆరుడు పదం అవుతుంది. అంటే లగ్నాత్ 10 అవుతుంది కదా. ఇప్పుడు లగ్నాధిపతి చతుర్థంలో కూర్చున్నాడు, చతుర్థమే ఆరుడు లగ్నం అవుతుంది, మళ్ళీ లగ్నాత్ చతుర్థమే అవుతుంది. అది లేదు, లగ్నాధిపతి లగ్నంలో కూర్చున్నాడు, ఇది లగ్నాత్ పదో భావం అవుతుంది. ఇప్పుడు పదో అధిపతి ఎక్కడ కూర్చున్నాడు, అది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా. లగ్నాధిపతి ఇన్ కేస్ 10లో ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడి నుంచి సప్తమం ఆరుడు లగ్నం అవుతుంది. అంటే లగ్నాత్ అది ఏమవుతుంది, చతుర్థం అవుతుంది అని. లగ్నాధిపతి లగ్నంలో కూర్చుంటే లగ్నాత్తు దశమ భావం ఆరుడ లగ్నం, లగ్నాధిపతి చతుర్థంలో కూర్చుంటే లగ్నాత్తు చతుర్థ భావం ఆరుడు లగ్నం, కాబట్టి ఆ భావాధిపతి అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ భావమే ఆరుడు లగ్నం. లగ్నాత్తు లగ్నాధిపతి సప్తమంలో కూర్చుంటే లగ్నాత్తు దశమ భావం, సప్తమాత్తు చతుర్థ భావం ఆరుడు లగ్నం. లగ్నాధిపతి దశమంలో కూర్చుంటే ఆ భావాత్తు సప్తమం, లగ్నాత్తు చతుర్థం ఆరుడు లగ్నం. ఇవి కేంద్రాలకి విశేషాలు అనేది మనకి ఈ ఆరుడు లగ్నాలకి ఇస్తుంటారు. మిగిలిన భావాలన్నీ ఏంటంటే ఆ భావాలు అక్కడే కూర్చుంటాయి. ఇది ఆరుడాలకు మీరు జస్ట్ మాన్యువల్ క్యాలిక్యులేషన్ లో కూడా మీరు చూసుకోవచ్చు.
ఏ చార్ట్ వచ్చినా కూడా అక్కడ మాన్యువల్ క్యాలిక్యులేషన్లో మీరు ఏంటంటే ఆరుడు పదాలని ఆరుడు భావాలని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు జగన్నాథ హారం ఓపెన్ చేసిన కూడా సరిపోతుంది. ఒక్కసారి జగన్నాథ హారంలో ఏం చేస్తారంటే మనకి ఈ రెండు రాసులు ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి ఒకటి, కుంభ రాశి ఒకటి. వీటికి కోలాడ్స్ని కూడా ఒక్కసారి తీసుకుని అక్కడి నుంచి ఆరుడాలని డిసైడ్ చేస్తుంటాడు. కుంభానికి ఏమో రాహుని కోలాటుగా తీసుకుంటాడు, శని కంటే కూడా. అలాగే వృశ్చికానికి వచ్చి కేతుని కోలాటుగా తీసుకొని జగన్నాథ హారాలు వాళ్ళు ఏమైనా కేతు ఎక్కడ ప్లేస్ చేయాలి అక్కడి నుంచి ఆరుడు పదాలు ఇస్తుంటారు. ఈ రెండు ఏంటంటే ఆ జగన్నాథ హారం మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇది విశేషాలు ఎప్పుడైనా మనకి కేంద్రాలకు ఇచ్చారు, అర్థమైనా మిగిలిన అన్ని భావాలకి ఆ భావాత్ ఆ భావం ఆరుడు పదం ఇచ్చారు. క్లియరా సార్ సుబ్రహ్మణ్యం గారు? ఈ క్లాస్ మీకోసం చెప్పింది, మొన్న అడిగారు కదా. ఇంకెక్కడి నుంచి మనం చూడాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కాబట్టి క్రియేషను, సస్టైన్, డిస్ట్రక్షన్, ఈ త్రీ రూల్స్ అప్లై చేయండి. మీకు లాస్ట్ టైం క్లాస్ చెప్పాను కదా. లాస్ట్ టైం ఏం చెప్పాను? ఆరు లగ్నం ఎక్కడ కూర్చుందో అది క్రియేషన్ అవుతుంది, రెండోది సస్టైన్ అవుతుంది, అక్కడి నుంచి మూడో భావం డిస్ట్రక్షన్ అవుతుంది. ఇట్లాగ ఏంటంటే రిపీటెడ్ అవుతా ఉంటాయి. పదాల నుంచి కూడా అలాగే అవుతుంది. అంటే అంటే ఇక్కడ ఒక మనిషి యొక్క సైకలాజికల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఫీలింగ్ ఇదంతా డిస్ట్రక్షన్ అంటే. అతను ఏంటంటే అక్కడ విముఖత చూపిస్తున్నాడు, రెండు అక్కడ ఏదైనా గ్రహం పడింది, ఏదైనా భావాధిపతి పడ్డాడు, ఆ భావకారకత్వం వల్ల అతనుకున్న విముఖత వల్ల ఆ హౌస్ అక్కడ దెబ్బతింటుందని చెప్పొచ్చు. ఒక డిస్ట్రక్షన్ హౌస్ లో ఎవరైనా చూస్తున్నా, ఎవరన్నా కూర్చున్నా, మనిషి ఏంటంటే ఆ భావాత్తు అతను సరైన ఒపీనియన్ లో ఉండడు అని సైకలాజికల్ ఒపీనియన్. సైకలాజికల్ లో ఒపీనియన్ వల్ల దాన్ని చెడగొట్టుకుంటున్నాడు అని, ఇది స్వయంకృత అపరాధం అంటాం మనం. ఇది మనం ఏంటంటే గ్రహాల మీద నెట్టేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే మాకు అర్థం కాలేదండి, మాకు అట్లాగైందండి, ఇట్లాగైందని అంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ డిస్ట్రక్షన్ హౌస్ లో చూస్తున్న గ్రహాలు కానీ చేస్తున్న గ్రహాలు కానీ ఏదైనా సరే మనిషి యొక్క స్వయంకృతాపరాధం అంటాం ఇక్కడ. ఎందుకంటే అతని యొక్క సైకలాజికల్ డెసిషన్ మేకింగ్ అనేది అతన్ని డిస్ట్రక్షన్ చేస్తుందా, ఒక సైకలాజికల్ డెసిషన్ మేకింగ్ అనేది అతను సస్టైన్ వైపు తీసుకెళ్తుందా, ఒక సైకలాజికల్ డెసిషన్ మేకింగ్ అనేది అతను క్రియేషన్ చేసే విధంగా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎవరిదైనా సరే, ఇప్పుడు ఆరుడ చతుర్థం నుంచి తీసుకున్నాం అనుకోండి, ఏ ఫోర్ అంటే ఒక పర్సన్ యొక్క డిఫాల్ట్ గా వాహన పదం అంటాం. ఈ వాహన పదంలో అతనికి ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఏ4 హౌస్ పడింది. ఈ ఏ4 హౌస్ వెళ్ళి లగ్నాత్తు సప్తమ షష్ట అష్టమ భావాల్లో పడింది అనుకో, అర్థమైందా? షష్టాష్టమాల్లో పడింది. అతనికి ఏంటంటే మానసికంగా డిస్టర్బ్ అవుతున్నాడు. రీజన్ ఏంటి? అతని రీజన్ మానసికంగా డిస్టర్బ్ అవడానికి 6 హౌస్ లో పడింది. అతను రోగాలని, రుణాలని, కాంపిటేటివ్ మైండ్ సెట్ అన్ని పెట్టుకోవటం వల్ల అతని యొక్క సైకలాజికల్ అక్కడ క్రియేట్ చేస్తున్నాడు ఇవన్నీ. ఏ4 లాట్ వెళ్ళి 6 హౌస్ లో పడ్డాడు లగ్నాథ్. అతను అరిషడ్ వర్గాలను క్రియేట్ చేసుకుంటున్నాడు కాబట్టి సఫర్ అయ్యేది అతనే. తన అరిషడ్ వర్గాలు క్రియేట్ చేసుకోవడం వల్ల దేన్ని డిస్టర్బ్ చేసుకుంటున్నాడు? తన అరిషడ్ వర్గాల అక్కడి నుంచి మూడో హౌస్ ఏం పడుతుంది, ఏ4 నుంచి అంటే 8th హౌస్ పడుతుంది. 6 నుంచి థర్డ్ హౌస్, 8th హౌస్. తన అరిషడ్ వర్గాల వల్ల తన ఇన్హెరిటెన్స్ ని తను డిస్టర్బ్ చేసుకుంటున్నాడు. విషయం. వెంకటరమణ గారు చాలా డౌట్ గా పెట్టారు ఫీలింగ్. ఇప్పుడు మనం ఒక పర్సన్ తీసుకుందాం. ఇప్పుడు ఫోర్త్ లాట్ మూన్ కాబట్టి మూన్ ఇక్కడి నుంచి సెకండ్ హౌస్ లో పడ్డాడు. ఇది మేష లగ్నాన్ని, ఇది మేష లగ్నం. మూన్ సెకండ్ హౌస్ లో పడ్డాడు కాబట్టి ఇక్కడి నుంచి సెకండ్ హౌస్ అనేది ఏ4 అవుతుంది. ఫోర్త్ లాట్ తన స్థానం నుంచి రెండో స్థానంలోకి వెళ్ళాడు. ఇక్కడి నుంచి రెండో స్థానం ఏ4 అయింది. ఇది ఏమైంది? లగ్నాత్ 6th హౌస్. ఇప్పుడు 6th హౌస్ అవటం వల్ల ఇతనికి 6th హౌస్ లో మనకేంటి అరిషట్ వర్గాలు ఉంటాయి, అర్థమైనా? పైగా ఇది జ్ఞాతికారకత్వం, జీకే అంటాం. మీకు తర్వాత చరకారకత్వాల్లో చెప్తాను. ఏదైనా 6th హౌస్ జీకేతో సమానం.
దీనివల్ల ఏం చేస్తాడు ఇతను లోన్స్ అని అదని ఇదని శత్రుత్వం అని కాంపిటేటివ్ మైండ్ సెట్ అని అన్ని అతను సైకలాజికల్ గా తన ఇంటర్నల్ క్రియేషన్ చేసుకుంటాడు. ఇది ఫస్ట్ హౌస్ క్రియేషన్ హౌస్, ఇది సస్టైన్ హౌస్, ఇది డిస్ట్రక్షన్ హౌస్. ఇది క్రియేషన్ సస్టైన్ డిస్ట్రక్షన్, క్రియేషన్ సస్టైన్ డిస్ట్రక్షన్, క్రియేషన్ సస్టైన్ డిస్ట్రక్షన్. ఇప్పుడు ఇతను పంచమూల పడ్డాడుగా చంద్రుడు. ఇతను అప్పుల పాలు అయ్యి చేయటం వల్ల దేన్ని డిస్ట్రక్షన్ చేసుకున్నాడు, పంచమాన్ని డిస్ట్రక్షన్ చేస్తున్నాడు ఆలోచన విధానాన్ని. ఈ అప్పులు ఎందుకు చేస్తున్నాడు తను? తన అప్పులు క్రియేషన్, కాంపిటేటివ్ క్రియేషన్ ఎందుకు వచ్చినాడు? తను బిజినెస్ లో వెళ్ళడానికి సస్టైన్ చేయడానికి బిజినెస్ పరంగా అనుకుంటాడు. కానీ సైకలాజికల్ గా ఏమవుతుంది ఇక్కడ, తన ఇన్హెరిటెన్స్ ని ఏతిని డిస్ట్రక్షన్ చేసుకుంటాడు. అర్థమైనా? నేము ఫేము బాగా కావాలనుకుంటాడు, ప్రాఫిట్స్ డిస్ట్రక్షన్ అవుతుంది. చూసారా మళ్ళీ ఇక్కడ అప్పులకి కట్టుకోవడానికి వడ్డీలకి అన్ని పోతా ఉంటాయి. బిజినెస్ చేస్తుంటాడు, భాగ్యం ఏదో పొందాలనుకుంటాడు, బిజినెస్ చేస్తున్నాడు, ప్రాఫిట్స్ డిస్ట్రక్షన్ అవుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే A4 ఇతని యొక్క సైకలాజికల్ క్రియేషన్ అది. మనం అప్పులు చేద్దాం, లోన్స్ తీసుకుందాం, లోన్స్ తీసుకొని బిజినెస్ చేద్దాం అనుకుంటాడు, ఏదో బాగా లాభాలు వస్తాయి అనుకుంటాడు. అక్కడ ఎయిత్ డిస్ట్రక్షన్ అవుతుంది. ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అది డిస్ట్రక్షన్ చేసుకుంటాడు. అతను నెగిటివ్ థాట్స్ వస్తా ఉంటాయి మళ్ళీ. ఎందుకంటే డిస్ట్రక్షన్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కట్టాలి ఈఎంఐలు. ఇప్పుడు ఫోర్త్ లార్డ్ A4 ఎక్కడ పడింది, ఫోర్త్ లార్డ్ ఫిఫ్త్ హౌస్. నేను ఒక ఇల్లు కొందాం అనుకుంటాను, నాకు ఇల్లు కావాలి, మా ఆవిడికి చెప్పాలి. సెవెంత్ హౌస్, నా సొసైటీకి నేను గ్రేట్ గా సస్టైన్ అవ్వాలి, సొసైటీలో నాకు పెద్ద ఇల్లు ఉందని చూపించుకోవాలి. ఇల్లు కొంటాడు అప్పు చేసి, అప్పు చేసి ఇల్లు కొంటాడు, సొసైటీ చూపించుకుంటున్నాడు, ఇక్కడ చూపించుకుంటున్నాడు సస్టైన్ లో. ఇక్కడ భాగ్యం క్రియేషన్ అయిందని ఫీల్ అవుతున్నాడు. వాస్తవంగా అతను కట్టే ఈఎంఐల వల్ల, ఇతను ప్రాఫిట్స్ అండ్ డిస్ట్రక్షన్ అవటం వల్ల తను మెంటల్లీ సఫర్ అవుతున్నాడు. అర్థమైందా? ఇతను ఏంటంటే తన ఐడియాలజీ, తన ఆలోచనలు మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి. ఇది డిస్ట్రక్షన్ అయింది. అర్థమైందా? ఓన్ హౌస్ లో కూర్చున్నాను, ఓన్ హౌస్ లో సస్టైన్ అవుతున్నాను అనుకుంటాడు, కమ్యూనికేషన్ లో క్రియేషన్ చూపించుకుంటాడు, డిస్ట్రాక్షన్ మనీ లాస్ అయిపోతున్నాడు. సెకండ్ హౌస్ డిస్ట్రాక్షన్ అయింది అంటే సెకండ్ 5, 11 ఈ 3 హౌసెస్ డిస్ట్రాక్షన్ అయిపోయింది. అంటే అతను ఈఎంఐలు కట్టుకోవటం వల్ల ఏమవుతుంది డిఫాల్ట్ గా, ఇది స్వయంకృత ప్రాబ్లం వాస్తవం చెప్పాలంటే. ఇక్కడ గ్రహాలు చేసింది ఏమీ లేదు. ఇక్కడ అతనికి A4 అనేది ఒకటి, నాకు గృహం కావాలి అని ఒక సైకలాజికల్ ఫీలింగ్ అది. ఫోర్త్ లాటు మనకి డైరెక్ట్ కనబడుతుంటాడు. ఎవరికైనా మన జాతక చక్ర లగ్నాలు లార్డ్స్ కనపడతారు, కానీ పంచమలో కూర్చున్నాడు కదా అనుకుంటాం, బాగానే ఉంటుంది. కానీ అతను లోన్ తీసుకుంటాడు తన గృహ అవసరాల కోసం కానీ, కారు కొనడానికే కానీ, ఇంకే దేనికైనా కానీ. ఎందుకంటే ఈ హౌస్ భావం క్రియేషన్ ఎక్కడ పడుతుంది, లోన్ హౌస్ లో పడింది క్రియేషన్. లోన్ తీసుకున్నవారి క్రియేటివిటీ చాలా ఉంటుంది, ఎలా లోన్ తీసుకోవాలి, ఎలా పెట్టాలా, డాక్యుమెంట్స్ ఎలా పెట్టాలి. ఇక్కడ మాత్రం బ్రెయిన్ క్రియేటివ్ లెవెల్ సూపర్ ఉంటుంది. రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు సస్టైన్ అవడానికి, తీసుకుంటాడు. మళ్ళీ భాగ్యంగా కనబడుతున్నాడు, సొసైటీలో బాగా డబ్బు ఉన్నట్టు కనబడుతున్నాడు, గృహం పెద్దగా ఉన్నట్టు, ఇదంతా ఏంటంటే కనబడుతుంది సస్టైన్ లో. రియల్ గా సస్టైన్ అవుతున్నాడు అతను దాంట్లో. కానీ డిస్ట్రక్షన్ ఎక్కడ అవుతున్నాడు, ఫిఫ్త్ డిస్ట్రక్షన్ అయిపోతుంది, ఆలోచన విధానం చెడిపోతుంది. అష్టమం డిస్ట్రక్షన్ అయిపోతుంది. అర్థమైనా? 11th రావాల్సిన ప్రాఫిట్స్ ఏంటంటే ఇటు వడ్డీల రూపంలో మాయమైపోతా ఉంది. ఫైనల్ ఏంటంటే సెకండ్ హౌస్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. కుటుంబంతో సరిగా ఉండలేడు, అక్యుములేషన్ వెళ్తుండదు, దాయలేడు, చాలా రకాల ప్రాబ్లమ్స్. రీజన్ ఏంటంటే A4 ఇంటర్నల్ గా పనిచేస్తున్నాడు. ఇది స్వయంకృతాపరాధాలు, ఆరుడాలు. ఇక్కడ మనం హెచ్చరించాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇక్కడ పడింది నీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి, వస్తాయి, మనం చేసేది ఏం లేదు. అర్థమైందా? ఆరో భావం అంటే ఏంటి? ఆరో భావాన్ని మనకి పరాశర మహర్షి ఒక త్రిక భావంలో కనెక్ట్ చేశాడు. అర్థమైందా? త్రిషడాయంలో కూడా ఆరో భావం. 6, 8, 12 లో ఫస్ట్ హౌస్ 6, 3, 6, 11 ఈ రెండు 6, 8, 12, 3, 6, 11 డ్యామేజ్. ఆ హౌస్ లో కూర్చున్న ప్లానెట్స్ కానీ ఈ హౌస్ లాడ్స్ ఎక్కడికి వెళ్ళి డ్యామేజ్ చేస్తాయి. మైనర్ అవ్వచ్చు, మేజర్ అవ్వచ్చు వాళ్ళ జాతకంలో. ఈ 6 అనేది రెండిట్లో ఉంది, త్రిషడాయంలో 6 ఉంది. అర్థమైందా? త్రిక స్థానంలో కూడా ఆరో భావం ఉంది. ఈ ఆరో భావానికి మనకి ఇచ్చింది ఏంటి, జ్ఞాతి కారకత్వం. జ్ఞాతి కారకత్వం ఏంటి, ఫస్ట్ అరిషట్ వర్గాలు మనిషికి ఉండటం, రెండు కాంపిటేటివ్ మైండ్ సెట్ పెట్టు. ఇవి ఏం చేస్తుంది,
రోగాలను తెస్తుంది, రుణాలను తెస్తుంది, శత్రుత్వాన్ని తెస్తుంది. ఈ ఆరో భావం మనం ఎప్పుడైతే ఒక పర్సన్ రుణం వైపుకి వెళ్ళి మన అవసరం తీర్చుకుందాం, రుణం ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా, రుణం వైపు వెళ్తాడు, అడుగు పెడతాడు, స్టెప్ వేసాడు. ఈ స్టెప్ వేయటం వల్ల అది ఫోర్త్ హౌస్కి విరోధారకలం అయిపోతుంది. ఆరకల విధానంలోకి వస్తే మూడో భావం విరోధారకలం, ఏ భావం నుంచి అన్నా. నాలుగో భావం నుంచి ఆరో భావం ఏమైంది? విరోధారకలమైందిగా. అంటే మన సుఖాన్ని, మన మనశ్శాంతిని అది హరించేస్తుంది అప్పు అనేది. సప్తమ భావానికి వ్యయ స్థానం అవుతుంది కదా. సెవెంత్ హౌస్ అంటే ఏంటి? రిలేషన్స్, కలత్ర స్థానం. దానికి వ్యయ స్థానం విరోధారకమైందిగా ఆరో భావం మళ్ళీ. అంటే ఏంటి? ఒకటి సుఖాన్ని పొందలేము, రెండు భార్య నుంచి సుఖాన్ని పొందలేము, విరోధారకమైంది. రెండోది నైన్త్ భావం నుంచి కూడా అది ఏమవుతుంది మళ్ళీ, ఆరో భావం అనేది. టెన్త్ హౌస్, టెన్త్ హౌస్ అనేది కూడా విరోధారకమే. నైన్త్కి టెన్త్ అది మళ్ళీ విరోధారకమే. అంటే మనకి దేని కూడా పోగొడుతుంది? భాగ్యాన్ని పోగొడుతుంది, మనశ్శాంతిని పోగొడుతుంది, సప్తమాన్ని పోగొడుతుంది. అంటే ఫోర్త్ హౌస్ ని, సెవెంత్ హౌస్, నైన్త్ హౌస్ ని, త్రీ హౌసెస్ ని డిస్టర్బ్ చేసే హౌస్ ఏదైనా ఉందంటే కనుక త్రిషడాయ త్రికాల్లో సిక్స్ హౌస్. ఒకటి మనకుండే కోపాలు, మనకుండే ఆవేశాలు, మనకుండే పోటీతత్వాలు. రెండోది మనం చేసే అప్పులు. ఫస్ట్ లోన్స్ చాలా మోస్ట్ డేంజర్. ఏ అప్పు లేనివాడు, కాళ్ళు ముడుచుకుని బతికేవాడు సుఖంగా ఉండగలుగుతాడు, భార్యతో సరదాగా సంసారం చేయగలుగుతాడు, భాగ్యాన్ని పొందగలుగుతాడు. రీజన్ ఏంటంటే తన ఆరో భావంలో లేడు, ట్రిగ్గర్ చేయలే. అంటే మూడు భావాలకి విరోధార్గళాన్ని యాక్టివేట్ చేయలేదు తన లైఫ్ లో అని. అర్థమైందా? యాక్టివేట్ చేస్తే మూడింటిని పొందలేడు. మూడు భావాలకి విరోధార్గళాన్ని యాక్టివేట్ చేశాడు అని. అందుకే ఎప్పుడైనా త్రిషడయ భావాలు, త్రిక భావాలని మీరు ఏ ఏ భావాలకు విరోధార్గళం అవుతుంది, పరాశర మహర్షి ఎందుకు దీనిని దుస్థానాలుగా పేర్కొన్నాడు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ లాజిక్ చాలా సింపులే. సింపుల్ లాజిక్ ని అలైన్మెంట్ లో ఒక మనిషి ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పి మనకేంటంటే సనాతన గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు చాలా చెప్పారు. ఎందుకు చెప్పారంటే మనిషి తన స్వయంకృత అపరాధంతో తను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు, నిర్ణయాలు తీసుకొని దాని వైపు తను వెళ్తుంటాడు. కారణం ఏంటంటే మనస్సు అనేది ఒకటి ఉంది. ఈ మనస్సు ఉన్నప్పుడు ఈ మనస్సు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడ డిస్ట్రక్షన్ అవుతావు నువ్వు అని చెప్పేసి చెప్పే శాస్త్రమే పరాశర దాంట్లో ఆరుడాలు. ఆరుడ లగ్నం కానీ, ఆరుడ పదాలు కానీ. ఎందుకంటే ఇదంతా అంటే మన సైకలాజికల్ ఇంటెన్షన్. మన మనస్సుకి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు, నీ మనసుకి ఇలాంటి ఆలోచన వచ్చింది, నీ ఆరుడు పదం పలానా భావంలో పడిన తర్వాత ఆ భావం సరైందా కాదా, ఏ ఏ భావాలని డిస్ట్రాక్షన్ చేస్తుంది, ఏ ఏ భావంలో సస్టైన్ అవుతుంది, ఇక్కడ ఒకసారి ఆలోచించుకో అంటాం. లేదు ఉపపద లగ్నం నుంచి, అర్థమైందా, ద్వితీయంలో రాహువు కూర్చున్నాడు, చాలా ఇమాజినేషన్స్ లో ఉంటారు. లేదా ఉపపద లగ్నంలోనే రాహువు కూర్చున్నాడు, మ్యారిటల్ లైఫ్ లో చాలా ఇమాజినేషన్ లో ఉంటారు వీళ్ళు. ఆ ఇమాజినేషన్ తగ్గట్టు స్పౌస్ దొరకకపోతే, అర్థమైందా, వీళ్ళ సిచ్యువేషన్ ఏదొచ్చినా కూడా డిస్టర్బ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డిస్టర్బెన్స్ అంటారు దీనికి. ఎందుకంటే ఉపపద లగ్నానికి శుభగ్రహాలు ఉండాలి. ఇప్పుడు ఉపపద లగ్నంలో కుజుడు కానీ, ద్వితీయంలో కానీ కుజుడు కూర్చున్నాడు. వాళ్ళ జాతక చక్రం విడిగా కూర్చుని అంతా బాగానే ఉన్నట్టుంది, మనకి సౌభాగ్యం బాగానే ఉంది, సంసార జీవితంలో బాగానే ఉంటాయి, ఇబ్బందులు ఏమి లేవు. కానీ ఉపపద లగ్నం నుంచి ద్వితీయంలో ఇది కుజుడు కూర్చున్నాడుగా. ఇతను కొన్న యాంగర్ ఇష్యూస్ వల్ల, ఇతను కొన్న కోపం వల్ల, ఇతను కొన్న దూకుడుతనం వల్ల, షార్ట్ టెంపర్ వల్ల ఇతను తన సంసారాన్ని నాశనం చేసుకునే అవకాశం. రాహు కూర్చున్నా కూడా అంతే. ఇతను కొండ వేరే వ్యామోహాల వల్ల, అర్థమైందా, చాలా ఓవర్ ఇమాజినేషన్ వల్ల ఇతను సంసార జీవితం నాశనం చేసుకుంటాడు. పగటి కళ్ళగా అంటాడు. రాహు ఏంటంటే మాయ క్రియేట్ చేస్తాడు. ఇది ఇంతే. శని కూర్చున్నాడు, ఇతను కొన్న డిప్రెషన్ వల్ల, అర్థమైందా, ఇతను కొన్న లేజినెస్ వల్ల సంసార జీవితం నాశనం. ఇతను శుభ్రంగా ఉండడు, శని కూర్చున్నాడు ఉపదాకం ద్వితీయంలో, అర్థమైందా, అవతల వాళ్ళు చిరాకు తెప్పిస్తాడు, తను చిరాకు పడుతుంటాడు, మళ్ళీ సంసార జీవితాన్ని అవకాశం వస్తే నాశనం చేసుకుంటాడు. ఎప్పుడైనా సరే ఉపపద లగ్నంలో కానీ, ద్వితీయంలో కానీ అశుభ గ్రహాలు కూర్చుంటే అతనుకున్న సైకలాజికల్ దుర్గుణాల వల్ల తన జీవితాన్ని నాశనం చేసిన అవకాశం ఎక్కువ ఉంది. మళ్ళీ మనం ఇక్కడ గ్రహాల మీద నిందేయడానికి లేదు. ఎందుకంటే ఇది నీలో సెల్ఫ్ గా నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. మనం ఆ గైడెన్స్ ఇస్తుంటాం, నాలెడ్జ్ని, తత్వాన్ని బోధిస్తాం. ఇది నీ జాతకం, నీ జాతకంలో గ్రహ తత్వాలు ఎలాగ ఉండి, ఈ భావాల నుంచి ఎలాగ ఉండి,
నీ ఇంటర్నల్ సైకలాజికల్ గా ఇలాంటి ఫీలింగ్స్ వస్తా ఉంటే ఇక్కడ క్యాలిక్యులేటెడ్ గా ఉండు అని చెప్పి మనం ఒక గైడెన్స్ ఇవ్వగలం. అర్థం? ఎందుకంటే ఒక మనిషి మన దగ్గరికి వచ్చి చాలా చెప్తుంటాడు కథలు. నాకు అట్లాగైంది ఇట్లాగైంది అని. ఇవన్నీ ఎట్లాగవుతాయి? ఎందుకు అవుతున్నాయి? వేరే వాళ్ళకి కూడా అవ్వాలి కదా. నీ ఇంట్లో అన్నదమ్ములు ఉండారు, వాళ్ళు కావాలి, నీకెందుకు అవుతుంది అంటే నీ జాతకంలో ఆరుడ లగ్నాలు, ఆరుడ పదాలు ఎక్కడ పడ్డాయి, నీ మనసు ఎక్కడ కనెక్ట్ అవుతుంది, దేనికోసం పాకులాడు. ఇప్పుడు ఒక క్రియేషన్ మొదలైన తర్వాత సస్టైన్ కావాలిగా పాకులాట. ఫలానా భావానికి పాకులాడుతున్నప్పుడు ఫలానా భావం డిస్ట్రక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుందిగా. ఈ పాకులాడే విషయంలో క్లారిటీ కావాలి అని ఈ సస్టైన్ హౌస్ వదిలేసి పాకులాడేదంటే ఏ గ్రహాలు కూర్చున్నాయి సస్టైన్ లో, సస్టైన్ పట్టుకుని వెళ్ళండి. ఎప్పుడైనా సరే క్రియేషన్ అనేది వాళ్ళ జాతక చక్రంలో త్రిక స్థానాల్లో కానీ త్రిషడాయాల్లో కానీ క్రియేషన్ హౌస్ పడిందా, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పండి. అక్కడ క్రియేషన్ మంచిది కాదు. అర్థమైందా? లోపగుణంలో క్రియేషన్ మంచిది కాదు, నెగిటివిటీలో క్రియేషన్ మంచిది కాదు, అరిషట్ వర్గాలు జ్ఞాతికారకత్వాలు క్రియేషన్ మంచిది కాదు. దాన్ని మనం ట్రిగ్గర్ చేయకూడదు అని. క్రియేషన్ అంటే నేను ట్రిగ్గర్ చేస్తాను దాన్ని అని చెయ్యి. క్రియేషన్ పంచమ భావంలో పడింది, చెయ్యి, బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. పంచమ భావంలో పడితే క్రియేషన్ బాగానే ఉంటుంది. అర్థం? చతుర్థంలో క్రియేషన్ పడ్డా కూడా బాగానే ఉంటుంది, ఇంకా సూపర్ ఉంటుంది. మనం డిస్ట్రక్షన్ చేస్తున్నాం, ఆరో భావం డిస్ట్రక్షన్ చేస్తున్నాం చతుర్థంలో క్రియేషన్ పడితే. పంచమం మన సస్టైన్ అయింది. అంటే దేన్ని మనం క్రియేట్ చేయాలి, దేన్ని క్రియేట్ చేయకూడదు. ఇన్ కేసు సస్టైన్ ఆరో భావం అయింది అనుకో, దాన్ని కూడా మనం యూటిలైజ్ చేయొచ్చు. ఈసారి సర్వీస్ రూపంలో చేస్తాం దాన్ని, అక్కడి నుంచి కూడా లాభాన్ని పొందుతాం. సర్వీస్ చేయాలి, దాంట్లో ఉన్న నెగిటివిటీని మనం క్రియేట్ చేయకూడదు. అర్థం? ఇలాగ ఏంటంటే మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇంకా మీకు ఉంటాయి. జెమినీలో చాలా పదాలు కంజంక్షన్స్ తో పలానా లాభాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్తుంటారు. ఏది వచ్చినా కూడా ఫస్ట్ మనకి రెండు లగ్నాలనే జెమిని మహర్షి ముఖ్యంగా తీసుకెళ్తాడు. పదాల కంటే కూడా ఆయన ఆరుడ లగ్నాన్ని అట్ ద సేమ్ టైం ఉపపద లగ్నాన్ని రెండింటిని తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆరుడ లగ్నం నుంచి ఏకాదశి భావం ఏం చేస్తుందంటే ప్రాఫిట్స్ని ఇస్తుంది. ఈ ఏకాదశి భావాన్ని ఇన్ కేసు అశుభ గ్రహాలు చూస్తుంటే నేను ఎట్లాగైనా ప్రాఫిట్ పొందాలి, ఎన్ని దుర్మార్గాలు చేశాను అన్న లక్షణం ఉంటుంది వాళ్ళకి. అదే శుభగ్రహాలు చూస్తే కనుక వాళ్ళు ఏ అప్పులు గిప్పులు చేయకుండా ఉన్నదాంట్లో సర్దుకుంటూ ఉన్నదాంట్లో బతుకుతారు శుభగ్రహాల వాళ్ళు. నిదానంగా హ్యాపీగా గ్రోత్కి వెళ్తారు, వాళ్ళకి సమస్యలు ఉండవు. కానీ అశుభ గ్రహాలు చూస్తున్నాయి అనుకోండి, లాభాలు అలాగ వస్తే సమస్యలు వచ్చినప్పుడు కూడా అలాగ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పైకి అలాగా మ్యాజిక్ చేస్తుంటారు, ఎక్కువ సంపాదించాలి, ఎక్కువగా కనబడాలని చెప్పి బ్యాంక్ కరప్ట్ చేయటం కానీ అది కానీ ఇది కానీ, లేదా ఇతర బిజినెస్ చేయటం కానీ. ఇదంతా ఏంటంటే మిగతా గ్రహస్థితులను బట్టి మనం చూసి చెప్పాలి. ఇదంతా ఏంటంటే ఆరుడాలు అనగానే వాళ్ళ మనసుల్లో సైకలాజికల్ ఇల్యూజన్స్ అని. ఈ సైకలాజికల్ ఇల్యూజనే మన చేత పని చేపించింది. ఏ మనిషి అయినా ఆలోచన లేకుండా మానసిక కోరిక లేకుండా ఏ పని చెయ్యం. అర్థమైందా? ఒక మంచి పని చేయాలి, మనకు మానసిక ఆలోచన రావాలి. లేదా నేను ఒక చెడ్డ పని చేయాలి, నాకు మానసికంగా ఒక ఆలోచన. నేను ఒకరిని పొగడాలండి, దానికి ఒక సిచ్యువేషన్ కావాలి, పొగడాలని నాకు మనసు అనిపించాలి, పొగుడుతా. లేదు నేను ఒకరిని తిట్టాలనిపించింది, నాకు నాకు సిచ్యువేషన్ దూరంగా తిడతాను నేను. రెండు పని చేయడం నా మనసే కారణం. నా మనసుని నేను జ్యోతిషంలో నా జాతక చక్రంలో చూసేది ఆరుడాలు, ఆరుడు పదాలు, ఆరుడు లగ్నాలు. అట్ ద సేమ్ టైం మనకి చతుర్థాధిపతి ఉన్నాడు, అలాగే చంద్రుడు ఉన్నాడు, ఇంకోటి మనకి తిథినాథుడు. ఇది కూడా మన మనసుని ప్రభావితం చేస్తుంది. ఓకేనా? ఈ చిన్న క్లాస్ ఇది క్లోజ్ చేద్దాం.